Some say the world will end in fire, some say in ice. From what I have tasted of desire, I hold with those who favor fire. But if I had to perish twice, I think I know enough of it to say that for destruction eyes is also great and would suffice. Hello my dear friends, నేను మీ లక్కీ దేవరా. ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఈరోజు మనం ఒక పోయం నేర్చుకుందాం. ఫైర్ అండ్ ఐస్, రిటన్ బై అమెరికన్ పోయెట్ రాబర్ట్ ఫ్రోస్ట్, ద నేచర్ పోయెట్. ఈ కథనం ఫైర్ అండ్ ఐస్ తెలుగు సారాంశం. ముందుగా కవి ప్రజల యొక్క రెండు పరస్పర విరుద్ధ అభిప్రాయాలను ఈ పద్యం ద్వారా తెలియచేస్తున్నారు. ఈ రెండు కూడా ప్రపంచం సర్వనాశనం గురించే. రాబర్ట్ ఫ్రోస్ట్ మానవత్వం మరియు ప్రపంచం యొక్క ముగింపు గురించి రెండు వ్యతిరేక అభిప్రాయాలను ప్రదర్శిస్తారు. ప్రపంచం అంతం అవ్వడానికి కారణమయ్యే ఈ రెండు అవకాశాలను ఈ పోయంలో తెలియచేస్తారు. మొదటిగా, కొంతమంది అభిప్రాయపడతారు అగ్ని అంతం చేస్తుంది అందరినీ అంతటిని అని. ఇతరులు వాదిస్తారు మంచుగడ్డలు ప్రళయాన్ని తెస్తాయి అని. ఇక్కడ కవి ఇరువురి భిన్న వాదనలతో ఏకీభవిస్తారు, మద్దతు పలుకుతారు, అందుకు గాను కారణాలను వివరిస్తారు. కవి అభిప్రాయంలో అగ్ని కోరిక మరియు దురాశలకు చిహ్నము. సకల దుర్గుణాలకు కోరిక మూల కారణం. అందువలన కోరిక అనే అగ్నికి అంతాన్ని ఆహ్వానించే శక్తి ఉంది. ఇవి ప్రజల మాటల ఆధారంగా ఉంటాయి. ఈ ప్రపంచం అగ్నిలో ముగుస్తుందని చెప్పేవారికి తాను అండగా ఉంటానని కవి చెప్పాడు. ఎందుకంటే మానవ చెడు కోరికలు దాని స్వభావంలో అగ్నిని పోలి ఉన్నానని అతను కనుగొన్నాడు. కాబట్టి మానవ జాతిని మరియు ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఈ అగ్ని ఒక పెద్ద కారణం. ఇక మంచుగడ్డ అగ్నికి భిన్నంగా ద్వేషానికి గుర్తు. ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి మంచు కూడా సరిపోతుంది అని చెబుతుంది. ఇక్కడ కవి మంచు స్వభావాన్ని మానవుల ద్వేషభావాలతో పోల్చాడు. ద్వేషానికి ప్రాణాలను స్తంభింపచేయగల సామర్థ్యం అనంతం. అతను మానవుల జీవితంపై అనియంత్రిత మరియు అంతులేని కోరికల ప్రభావాన్ని చూశాడు. అందుకే కవి అగ్నికి అగ్రస్థానం ఇస్తారు, మంచుగడ్డకు రెండవ అవకాశాన్ని ఇస్తారు. నిజానికి అసలు దోషులు మాత్రం దురాశ, ఈర్ష్య, ద్వేషం లాంటి మానవ బలహీనతలే. ఫ్రెండ్స్, విన్నారు కదండి, అందరికీ అర్థమైంది కదా. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. సో మనం ఇంకొక లెసన్లో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.